నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో చేపల విషయంలో ఉదయం మళ్లీ వివాదం నెలకొంది. దాదాపు సంవత్సర కాలం నుంచి గ్రామ ముద్దిరాజులు ఇతర కులస్తుల మధ్య గ్రామ చెరువులో చేపలు పట్టే విషయంలో గొడవలు జరుగుతూ అనేక వివాదాలకు కారణమైంది. కోర్టు ఉత్తర్వులు పొందిన ముద్దిరాజులు మృగశిర కార్తె నుంచి చేపలు పట్టడం మొదలుపెట్టారు. శనివారం చేపలు పట్టడానికి ముద్దిరాజులు ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మందితో మినీ లారీ తీసుకుని చెరువు వద్దకు చేపలు పట్టడానికి శనివారం ఉదయం వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి వారిని అడ్డుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించి మినీ లారీతో పాటు చేపలు పట్టేందుకు వచ్చిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మా వల్లూరు గ్రామంలో ముదిరాజు వారికి మా విలేజ్ 9 కులాల వారికి మా చేపల విషయంలో గొడవలు సాగుతున్నాయి. మాకు హక్కులు వచ్చినాయని వాళ్ళు మాకు కూడా హక్కులు మాకు కూడా హక్కు కావాలని మేము ఇట్లా పోరాటంతో కలెక్టర్ ఆఫీస్లో ఎస్పీ సాబ్ ఆధ్వర్యంలో మరి సిఐఐ సాబ్ ఆధ్వర్యంలో ఎస్ఐ సాబ్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మా వాళ్ళకు హక్కులు వచ్చినాయి, వాళ్ళే పట్టుకోవాలంటే మరి వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటే మత్స్యకారి అధికారి ఏమన్నాడంటే వాళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేస్తామని అన్నారు. మరి ఈరోజు ఒంగోలు వారు రాజమండ్రి గత సంవత్సర కాలం నుండి మన వల్లూరు గ్రామంలో చేపల పట్టుడు విషయంలో గొడవలు ఉండే మనము అన్ని చెరువులకు సంబంధించిన పన్నులు కానీ అన్ని రకాలుగా చెల్లించి అందరూ అధికారుల సమక్షంలో డిఎఫ్ఓ గారు కానీ మెదక్ ఫిషర్స్ సాలరు కానీ ఇక్కడ పోలీసు సాలరు కానీ సిఐ కానీ మన ఎస్ఐ గారు కానీ అందరి సమక్షంలో మేము మొన్న పోయిన మిరుగం రోజున చేపలు స్వచ్ఛందంగా మంచిగా పట్టుకోవడం జరిగింది. 3 రోజులు 4 రోజులు అట్లనే ఇప్పటికి కూడా కంటిన్యూషన్గా పట్టుకుంటున్నాము. అయితే విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు కాలం వచ్చేసింది వర్షాకాలం కాబట్టి చెరువులు కుంటలు నిండితే చేపలు ఎక్కి వేరేదికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇతర కులాలలో గడబడింది సార్. గడబడి అయితే ఇదివరకు మన సాల్రో ఎస్ఐ సిఐ డిఎస్పీ వచ్చి మాకు చేపలు పట్టించారు సార్. పట్టించి 3 రోజులు 4 రోజులు పట్టుకున్న తర్వాత మళ్ళీ కాలం దగ్గరికి వస్తుంది కదా అని పాండి గుంజుదామని మెదక్కి వెళ్ళి పాండి తెప్పిస్తే వాళ్ళు పాండి చిన్నది కాదు, 10 మంది మోసేది కాదు. అయితే దాన్ని ఒక డీసెంలు వేసుకొని వచ్చినాము. మా చెల్లరా వాళ్ళు ఖాళీ చెయ్యకముందే మా పాండిని ఖాళీ చెయ్యకముందే వాళ్ళు అచ్చురని అంతా వాళ్ళు వేరే కులాలు మొత్తం వచ్చి అటాక్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. రచ్చ చేసిరు సార్. అది ఇక సిఐ సాబ్ వచ్చి మాకు చెప్పొద్దా, మీరు చెప్తే మేము కూడా ఏదో మీకేమే. ఇది జిల్లా స్థాయి వాళ్ళకు కూడా తెలిసింది. ఇప్పుడు మొన్న ఏదైతే ఒక నెల రోజుల క్రితం చేపలు పట్టుకొనేసి వీళ్ళందరూ ఎవరు సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చి వాళ్ళకు అధికారము మల్లేశం సార్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు హక్కులు ఉంటాయి, మీరు అందులోకి పోవద్దు అంటే ఆ మాట మీద మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చినట్టు అయితే వాళ్ళని ఖాళీ ఫోటో చూపెడితే వాళ్ళ సభ్యత్వం క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి అధికారులు అందరు కలిసి మత్స్య అధికారులు అందరూ కలిసి చెప్పడం జరిగింది. ఈరోజు 20 మంది రాజమండ్రికి తీసుకొచ్చి చేపలు పడుతుండగా మా గ్రామస్తులం అందరం